హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ. పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమైన స్నాక్స్ అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ స్నాక్స్ కానీ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పలు, చెక్కలు, గట్టప్పాలు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. ఇవి ఎలా చేయాలో మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవి నెల రోజులైనా నిల్వ ఉంటాయండి అప్పాలు. ఇవైతే ఇప్పుడు చూసేద్దాము ఎలా చేయాలనేది. ముందుగా ఇక్కడ నేను కేజీ పిండి వరకు తీసుకుంటున్నాను. ఈ పిండిలో మనం ఏ పప్పులు కలపలేదన్నమాట, ఓన్లీ బియ్యం పిండి అండి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాము. ముందుగా కారం ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు కూడా 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఒక పావు కప్ అన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇందులోకి అలాగే 1 కప్పు పల్లీలు, వేయించి పెట్టుకున్న పల్లీలు అన్నమాట, బద్దలుగా చేసుకొని వేసుకోండి. నేను ఒకసారి మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసి విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఒకసారి కలిసి విధంగా మొత్తం కలుపుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి కానీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటాయండి. తెలంగాణ అప్పలన్నమాట. కొంతమంది ఓడప్పలని కూడా పిలుస్తారు, చెక్కలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలి పిండి అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పిడికెడంతా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి 1 కప్పు వరకు, పెద్ద కప్పు వరకు వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటున్నారో అందులో సగం వేసుకోండి. ఇది కూడా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసి విధంగా కలిపేసేసుకోవాలి పిండి అంతా. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళని వేసుకోవాలి. కొద్దిగా వేసుకోండి. ఇలా పట్ల కడతో కలుపుకోండి. ఈ కాసిన నీళ్ళు కూడా పడతాయి. పిండి అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత తక్కువ పడితే చన్నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ కలుపుకోవాలన్నమాట. చన్నీళ్ళే కలుపుకుంటున్నాను నేను. ముద్దలా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక ముద్దలా కావాలి. బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇలా 2 భాగాలే చేసుకొని కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకుందామండి. నేనైతే కొంచెం పెద్ద సైజే చేసుకుంటున్నాను, మీరు చిన్న సైజు అయినా చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేనైతే ఇక్కడ ప్రెస్సింగ్ మిషన్లో చేస్తున్నాను. మీరు ఒట్టి కవర్ మీద అయినా చేసుకోవచ్చు, ఇలా మిషన్ ఉంటే కూడా చేసుకోవచ్చు. ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఒక్కొక్క
పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా ఆయిల్కి కవర్కి కూడా ఇటు సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసేసుకోండి. ప్రెస్ చేసేసుకోవడమే. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చండి. లేదంటే వెంటనైనా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా ముందే రెడీ చేసి పెట్టుకోవాలంటే ఒక తడి క్లాత్ మీద వేసి రెడీగా ఉంచేసుకోవాలన్నమాట. నేనైతే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, వేసేసుకోవడమే. మీరు పెట్టిన కడాయిని బట్టి వేసుకోండి. 2 పడితే 2, 3 పడితే 3 అలా వేసేసుకోండి. నేను మధ్యలో హోల్ పెట్టాను, మీ ఇష్టం అండి. హోల్ పెట్టకుండా ఏం కాదు. ఇప్పుడు వీటిని తిరిగేసుకోండి. ఫస్ట్ అయితే తిరిగేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. క్రిస్పీగా ఉండాలన్నమాట వేయించుకోవడం. తొందరగా తీసేస్తే మెత్తగా ఉంటాయి అంత బాగోదు. నెక్స్ట్ డే సాగిపోతాయి మెత్తగా ఉంటాయి. అందుకోసం మంచిగా వేయించుకోవాలి. కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఫస్ట్ వేసింది అయితే రెడీ అయిపోయింది. ఇది తీసేసుకుందామండి. ఇది కూడా రెడీ అయిపోయింది. మిగతా పిండి మొత్తం కూడా అలాగే చేసేసుకుందాము. ఇదండి ఇవాల్టి మన అప్పాలు, కోడప్పాలు, చెక్కలు, రకరకాల పేర్లతో పిలుస్తారు కదా, స్నాక్స్ రెసిపీ. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.